పాల్ ఆయన ఎప్పుడు కూడా యాంటియోక్ అనే ప్లేస్లో స్టార్ట్ అయ్యి ఒక సర్కిల్ చేసుకొని వెళ్ళేవాడు. హీ యూస్ టు టేక్ వన్ సర్కిల్. సో ఆ విధంగా ఆయన వెళ్తా ఉన్నప్పుడు ఏం చేసామంటే హీ యూస్ టు స్టే ఇన్ సిటీస్ విచ్ ఆర్ వెరీ ప్రిడామినెంట్ ఆర్ విచ్ ఆర్ వెరీ స్ట్రాటజిక్ అని. ఆ సిటీలో ఉంటే గాస్పుల్ కెన్ రీచ్ మోర్ ప్లేసెస్. అలాంటి సిటీస్లో ఒకటి కొరింథ్, ఇంకోటి ఎఫెసస్. హీ స్టేడ్ ఇన్ ఎఫెసస్ ఫర్ 3 years, 3 సంవత్సరాలు. ఓకే, కొలసి అనేటువంటి పట్టణంలో చర్చ్ స్టార్ట్ చేశారు. లెవదోకియా పాల్ ఎప్పుడు విజిట్ చేయాలి, కానీ అక్కడ ఈ ఎఫ్ఎఫ్రా స్టార్ట్ చేశారు. హీరాపోలి ఆయన కూడా ఎప్పుడు పాల్ వెళ్ళలేదు, కానీ ఎఫ్ఎఫ్రా వెళ్ళి చర్చ్ స్టార్ట్ చేశారు. సో ఇట్లాగా పాల్ ఒక్కడే ఉండేవాడు, కానీ చాలా మందికి సువార్త వెళ్తూ ఉంటుంది. దట్స్ వెరీ బ్యూటిఫుల్. ఊరినే ఇక్కడ ఒక చిన్న నోట్ మీకు చెప్తున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి భారం కొద్దీ నేను ఫస్ట్ స్టూడెంట్స్ మధ్యన పరిచయం చేస్తా ఉన్నాను. ఐ డిడ్ ఇట్ ఫర్ అబౌట్ 16 years చేశాను, ఫుల్ టైం వర్క్ చేశాను. ఆ తర్వాత బైబిల్ కాలేజ్కి వెళ్ళాను. బైబిల్ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత అగైన్ దే ఆస్క్డ్ మీ టు కమ్ టు స్టూడెంట్ మినిస్టర్. కానీ నాకు దేవుడు ఇచ్చింది ఏంటంటే ఐ వాంట్ టు యూజ్ యూ ఇన్ వైడర్ వే అని అన్నారు. సో 2009లో ఐ బికేమ్ అన్ ఎవాంజలిస్ట్ అట్ లార్జ్ బేసిక్లీ. సో 2009 నుంచి 2016 లోపల ఇన్ఫ్యాక్ట్ దేవుడే నన్ను పిలిచాడు అంటాను. ఒక ఎవిడెన్స్ ఏంటంటే నాకు ఒక ఆర్గనైజేషన్ కానీ ఏమి లేకపోయినా ఐ బీన్ టు 28 countries. దిస్ ఈస్ ద 28th country ఐఎమ్ విజిటింగ్. నాకు అంటే ఇప్పుడు మీరు పిలిచినప్పుడు కూడా యూ కేమ్ టు నో త్రూ యూట్యూబ్ అట్లాగా చూసి పిలిచారు అంతే. ఏ కంట్రీ వాళ్ళు పిలిచినా కూడా అట్లాగే పిలిచారు. ఐ వాజ్ నాట్ హ్యావింగ్ రిలేటివ్స్ అట్లా ఏం లేదు, బట్ గాడ్ వాజ్ టేకింగ్. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే దట్ హీ విల్ టేక్ మీ టు అట్లీస్ట్ అనదర్ 20 countries. నాకు చాలా కంట్రీస్ నుంచి ఇన్విటేషన్స్ ఉన్నాయి. రష్యా నుంచి ఉంది, బ్రెజిల్ నుంచి ఉంది, కోస్టారికా నుంచి ఉంది, వెస్ట్ ఇండీస్ నుంచి ఉంది, ఫిలిప్పైన్స్ నుంచి ఉంది, ఫిజీ నుంచి ఉంది. బట్ యాజ్ ద టైమ్ పర్మిట్స్ ఐ వాంటెడ్ టు గో. గాడ్ విల్ యూజ్ మీ. అయితే ఏమైందనంటే లాస్ట్ 4 years నుంచి ఐ వాజ్ ఆస్కింగ్ లార్డ్ నేను ఎక్కువ తగ్గలేను, ఐ వాంట్ టు స్టే బ్యాక్ అన్నప్పుడు దేవుడు మా ఫ్యామిలీకి ఒక మినిస్ట్రీని ఇచ్చారు. ఇట్స్ కాల్డ్ రిడీమ్ మినిస్ట్రీ. యూనక్స్కి, ఎల్జిబిటీ కమ్యూనిటీకి సువార్త చెప్పాలని. ఇండియాలో ఇది చాలా ప్రిడామినెంట్ అయిపోయింది. ఎందుకనంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు హోమోసెక్షువాలిటీని లీగలైజ్ చేశారు ఇండియాలో. అయితే బీజేపీ వచ్చినప్పుడు దాన్ని బ్యాన్ చేస్తే చాలా పెద్ద గొడవ అయిపోయింది. ఈవెన్ అమెరికా నుంచి, బ్రిటన్ నుంచి, న్యూజిలాండ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి దెర్ వాజ్ అ ప్రెషర్ ఆన్ ఇండియా దట్ ఇట్ షుడ్ బి లీగలైజ్ చేయాలనేసి. సో దాంతో ఈ యొక్క గే ఇష్యూ కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ, హోమోసెక్షువాలిటీ కానీ ఇట్ బికెమ్ సో వైబ్రెంట్. ఇప్పుడు ఇండియాలో పాస్పోర్ట్స్లో కానీ, ఆధార్ కార్డులో కానీ ఇదివరకు మేల్ ఫీమేల్ ఉండేది, ఇప్పుడు 3rd పెట్టారు, మేల్ ఫీమేల్ అండ్ అదర్ అని పెట్టారు. సో వాళ్ళు ఒక గ్రూప్ కింద అయిపోయి తెలుగు మాట్లాడేవాళ్ళు ట్రాన్స్జెండర్ 6 lakhs గేస్. హైదరాబాద్ సిటీ అలోన్ హ్యాస్ 53,000 గేస్. సో అంత వైబ్రెంట్ అయిపోయింది. సో వాళ్ళకి గాస్పుల్ చెప్పడానికి ఎవరో ఒకరు కావాలి. సో దేవుడు నాకు ఆ భారం ఇచ్చాడు కాబట్టి లాస్ట్ 4 years నుంచి వీఆర్ చిన్న చర్చెస్ స్టార్ట్ చేశాం. నా వైఫ్తో మాట్లాడాను. దట్స్ ద రీజన్. నేను అడిగాను, ప్రభా గివ్ మీ ఎ మినిస్ట్రీ విచ్ ఈజ్ యూనిక్, విచ్ ఈజ్ వెరీ నీడెడ్ అని అన్నప్పుడు నా భార్యకి చూపించాడు. నాకు కొంచెం కష్టమైంది బిగినింగ్లో యాక్సెప్ట్ చేయడం, బట్ లేటర్ గాడ్ ఆల్సో కన్విన్స్డ్ మీ అండ్ వీ స్టార్టెడ్ ప్రీచింగ్. సో దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ ఇట్. సో దట్స్ ద మినిస్ట్రీ. అయితే ఇంకొక మినిస్ట్రీ దేవుడు చేయమన్నాడు. ఎందుకనంటే ప్రాబబ్లీ ఆఫ్టర్ 3-4 years ఐ మే నాట్ బీ ఏబుల్ టు వాక్ ఆర్ ట్రావెల్ అరౌండ్. ఐ కెన్ ఫోర్సీ దట్. నేను అది చూడగలను బికాస్ ఆఫ్ మై హెల్త్ కానీ ఏదైనా ఆలోచించినట్లు. మేబీ ఆఫ్టర్ 3-4 years ఐ మే నాట్ బీ ఏబుల్ టు ట్రావెల్. ఒకవేళ అలాంటి పొజిషన్ ఉంటే కనుక నేను ఖాళీగా ఉండను. సో దానికోసం ఒక ప్లాన్ పెట్టుకున్నాను. ఏంటంటే టిరానస్ అనేది ఒకటి స్టార్ట్ చేశాను మా ఇంట్లో. టిరానస్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టడీ సెంటర్. దేర్ నేను ఒక చిన్న గ్రూప్ని తీసుకొచ్చి 10 people 15 people ఒక 6 modules వాళ్ళకి గాస్పుల్ ఎలా చెప్పాలో నేర్పించి వాళ్ళకి పంపించాలి. సో పాల్ ఏం చేశాడు, నేను అది చేయాలనేసి దట్స్ మై బర్డన్. నేను ప్రేయర్ చేస్తా ఉన్నాను.
దానికోసం ఒక క్యాప్సూల్ స్టార్ట్ చేద్దాం, ఒక ప్రాజెక్ట్ చేద్దాం. సో ఐమ్ జస్ట్ షేరింగ్ సో దట్ యూ కెన్ ప్రే. టీఆర్ఎంఎస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా నా గురించి ఎప్పుడు చెప్పలేదు. సో ఐ థాట్ ఇట్స్ గుడ్ టు షేర్ సో దట్ మీకు ఎప్పుడైనా నేను గుర్తొస్తే యూ కెన్ ప్రే ఫర్ మీ అనేసి. ఓకే, సో దట్స్ టీఆర్ఎంఎస్. సో పాల్ అక్కడ 3 years ప్రీచ్ చేశాడు. ప్రీచ్ చేసిన తర్వాత వెళ్ళిపోయాడు పాల్. హీ వాంటెడ్ టు గో. పాల్ ఎఫెసస్ పట్టణం నుంచి హీ వాజ్ గోయింగ్ అప్. ఎఫెసస్ ఈజ్ ఇన్ గ్రీస్. హీ వాజ్ గోయింగ్ అప్ అనమాట. వెళ్తా ఉన్నప్పుడు త్రోయ అనేటువంటి ఊరు దాకా వెళ్ళాడు. ఆ ఊర్లో విచిత్రమైన సంఘటన జరిగింది. మీకు గుర్తుందా ఎవరికైనా? Troas. You know what happened? There is a very strange event happened there. People should remember. Troy. కిటికీలో సువార్ చెప్తా వాక్యం బోధిస్తా One fellow fell down from window and he died while Paul was preaching. It's almost like upstairs. Yeah, then Paul went and prayed again. He got life. Okay, then Paul decided to go back to Jerusalem for Pentecost. So it's a 50-day journey. He was going back. So he had to walk certain distance and then he has to go by ship. So as he was going back to Jerusalem, he had to cross a shipyard, a harbor by name Miletus. Miletus is the shipyard or the what you call harbor for Ephesus city. It's about 7-8 kilometers from the city. Okay, akkadiki vachin tarvata what Paul did was this. He was at the seashore దగ్గరుండి ఎఫెసస్ పట్టణం నుంచి ఎల్డర్స్ ని పిలిపిస్తే వాళ్ళు వచ్చారు. ఎల్డర్స్ వచ్చిన తర్వాత ఒక మెసేజ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. దట్స్ వాట్ హీ డిడ్. అది ఈ రోజు మనం ఆ మెసేజ్ చూడబోతున్నాం. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ. అయితే ఈ మెసేజ్కి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే టోటల్గా యాక్ట్స్ ఆఫ్ ద అపోస్తుల కార్యాల్లో పాల్ ఇచ్చినటువంటి మెసేజెస్ 8 మెసేజెస్. ఓకే, ఏథెన్స్లో ఇచ్చిన మెసేజ్, తెస్సలోనిక వాళ్ళకి ఇచ్చినటువంటి మెసేజ్, ఫెస్టస్ ముందు ఇచ్చినటువంటి మెసేజ్, ఇలాగ 8 మెసేజెస్ ఉన్నాయి టోటల్. అయితే స్ట్రేంజ్ సిచ్యువేషన్ ఏంటంటే 7 మెసేజెస్ ఏమో గాస్పుల్ అంటే యేసు ప్రభు దేవుడు అని ప్రూవ్ చేయడానికి చేసిన ప్రాసెస్. ఒక మెసేజ్ బిలీవర్స్కి ఇచ్చాడు. ఒకటి అది ఎఫెసస్ సంఘంలో ఉన్న వాళ్ళకి ఇచ్చాడు. సో ఇప్పుడు నేను ఎఫెసస్ సంఘంకి 2 గొప్పతనాలు చెప్తాను. ఒకటి ఏంటంటే ఒకే సంఘానికి 7 ఉత్తరాలు రాసింది ఎఫెసస్ సంఘం. రెండోది 8 మెసేజెస్ ఉన్నాయి పాల్, కానీ ఒక మెసేజ్ బిలీవర్స్కి ఇచ్చాడు. అది ఎఫెసస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి మెసేజ్ అన్నమాట. సో ఎప్పుడైనా సరే ఒక ఫైనల్ మెసేజ్ ఇస్తున్నాను అనుకోండి. ఫైనల్ అంటే వ్యాలిడేటరీ మెసేజ్ అంటారు కదా, వీడిపోదు వర్తమానం ఇస్తామన్నారు అనుకోండి. దాంట్లో 3 parts ఉన్నాయి. ఒకటి ఏంటంటే గతం ఉంటుంది, ప్రస్తుతం ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు నేను కూడా మీకు చెప్పాను కదా, నా గతం ఇది, and this is my pleasant plan. Maybe after 2-3 years this is what I want to do అని చెప్పాను కదా. But I made it in 3 sentences. పాల్ మాత్రం ఒక కంప్లీట్ మెసేజ్ ఇచ్చాడు, పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్. ఓకే, ఆ పార్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్లో ఒక పార్ట్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో మీకు ఎంత నేరవడం చేసాను చూడండి, మంచివాడు నేను చాలా. I'm not telling about the big thing, I'm just looking at only a small part. So if you have your Bibles, open with me to Acts of Apostles, chapter 20. Acts chapter 20. I'm reading verse 17. Okay. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించాడు. See, I gave you the whole background basing on that one sentence. He came to a place called Miletus and he invited the elders of the church in Ephesus because he started that church. ఆయన అక్కడ చర్చ్ స్టార్ట్ చేశాడు. 3 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. He preached the word of God and he invited them. Now verse 18. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లను. So from verse 18 onwards, see, ఇట్లా నేను అని తెలుగులో ఉన్న తర్వాత ఒక గీత ఉంటుంది. ఓకే, ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఇట్లా నేను తర్వాత there will be inverted commas. Am I right, sister? Yeah. So that's direct tense. So what Paul preached, it was good. పౌలు ఏం వర్తమానం చేశాడు, ఉన్నది మక్కి అంటారు కదా, ఉన్నది ఉన్నట్లుగా ఇచ్చేశాడు. దట్స్ వాట్ ఇస్ గివెన్. 18th verse నుంచి ఎండ్ ఆఫ్ ద చాప్టర్ దాకా మెసేజ్ అవుతుంది. అయితే దీంట్లో 18, 19, 20, 21 4 verses ఏమో పాస్ట్,
22nd to 26th ఏమో ప్రెసెంట్, 27, 28th నుంచి ఎండ్ దాకా ఫ్యూచర్, 18, 19, 20, 21 4 వర్సెస్ ఏమో పాస్ట్, 22 to 27 ఏమో ప్రెసెంట్, 28 నుంచి ఎండ్ ఆఫ్ ది చాప్టర్ దాకా ఫ్యూచర్. నేనైతే అన్ని చూడను ఎందుకంటే మనకు అంత టైం లేదు. వీల్ లుకింగ్ అట్ ఓన్లీ ద ఫస్ట్ 4 వర్సెస్, అంటే 4 వచనాలు మాత్రమే చూస్తాం. And we will try to look at his past. Now, by the way, when Paul was speaking to them and after inviting, he was just sharing and relating how he ministered to them. నేను 3 సంవత్సరాలు ఎట్లా పరిచయం చేశానో మీకు చెప్తున్నాను. అంటే బేసికలీ ఆ 4 వచనాల్లో తన సాక్ష్యాన్ని ఇస్తున్నాడు పాల్. తన సాక్ష్యాన్ని ఏంటి, మొత్తం జనరల్ సాక్ష్యం కాదు, ఎఫెసస్లో ఆయన చేసినటువంటి పరిచర్య గురించి ఆయన సాక్ష్యం ఇస్తాడు. సో నేను ఇది మీ ముందు లేదా ఈరోజు మనం ఎందుకు డిస్కస్ చేయదలుచుకున్నాము అంటే మీకు ఎంత ఇది అప్రోప్రియేట్ ఉంటుందో చెప్తాను. ఎట్లా అంటే పాల్ ఎఫెసస్ అనేటువంటి పట్టణానికి చెందినోడు కాదు, అర్థమైందా? ఎఫెసస్ అనేది గ్రీస్లో కంట్రీ. పాల్ ఏమో ఆయన యూదుడు. ఆయన ఎక్కడ ఉండేవాడు? ఇజ్రాయెల్లో ఉండేవాడు. ఇజ్రాయెల్ నుంచి గ్రీస్కి వచ్చాడు ఆయన, అర్థమైంది? హీస్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ కంట్రీ, అర్థమైందా? పాల్ మాట్లాడేది అరమేక్, గ్రీస్లో మాట్లాడేది గ్రీక్, అర్థమైంది? ఆయన నేటివ్ లాంగ్వేజ్ కూడా కాదు, బట్ హీ న్యూ గ్రీక్, అర్థమైందా? అక్కడికి వచ్చి హీ వాజ్ దేర్ ఓన్లీ ఫర్ 3 years, ఓన్లీ 3 years, ఎక్కువ కాలం లేడు ఆయన, 3 years. అయితే ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇస్తాడంటే తెలుసా, 3 ఏళ్ళు ఉన్నాను ఇక్కడ, ఎఫెసస్ పట్టణంలో ఎవడైనా సరే సువార్త తినలేదని చెప్పగలదా? చెప్పలేదు. అంటే అంత విస్తృతంగా ఎఫెసస్ పట్టణం అంతా సువార్త బోధించేశాడు ఒక్కడే, డిఫరెంట్ కంట్రీ నుంచి వచ్చిన, వేరే సిటిజన్షిప్ ఆయనకు ఉన్నప్పుడు కూడా, బట్ 3 yearsలో అంత వైబ్రెంట్గా ఆయన గాస్పెల్ చెప్పాడు. అలా ఎందుకు చెప్పగలిగాడు, ఎలా చెప్పగలిగాడు, అది మనం ఇప్పుడు చూడబోతున్నాం. అయితే మీరు అంటే మీరు వేరే కంట్రీ నుంచి వచ్చారు కదా, అవునా కదా? దిస్ ఈజ్ నాట్ యువర్ కంట్రీ. ప్రాబ్లీ సమ్ ఆఫ్ యూ గాట్ సిటిజన్షిప్. వాళ్ళకు కూడా అలాగే సిటిజన్షిప్ ఉంది, రోమన్ సిటిజన్షిప్ ఉంది, జూయిష్ సిటిజన్షిప్ ఉంది, ఆయనకు డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది ఆయన, అలా మీకు కూడా అలాంటిదే. ఎందుకంటే ఎప్పుడైనా ఇండియా వెళ్ళాలంటే ఒకసారి పాస్పోర్ట్ ఇస్తారు, వీసా ఇస్తారు, ఎప్పుడైనా వెళ్ళవచ్చు. యూ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ ఎ డ్యూయల్ సిటిజన్షిప్. మీకు పౌల్కి పెద్ద ఏం డిఫరెన్స్ లేదు, అర్థమైంది? మీది నేటివ్ లాంగ్వేజ్ తెలుగు, అర్థమైంది? ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్ మాట్లాడుతూ మొదలుపెట్టాడు. పౌల్ కూడా అంతోడే, నేటివ్ లాంగ్వేజ్ అరమేకు, ఆయన అక్కడికి వచ్చి గ్రీక్ మాట్లాడుతూ మొదలుపెట్టాడు, అర్థమైందా? ఆయన ఉన్నది 3 ఏళ్ళే, మొత్తం ఊరు మొత్తానికి సువార్త బోధించాడు. మరి మీరు ఎంతకాలం నుంచి ఉన్నారో తెలుద్దాం, అర్థం? మీ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకైనా చెప్పారా లేదా? ఒకవేళ చెప్పకపోతే ఎందుకు చెప్పలేకపోయారు, అది మనం ఇప్పుడు అనలైజ్ చేసుకోబోతాం. సో వీఆర్ బేసికలీ లుకింగ్ ఎట్ పాల్స్ లైఫ్ స్టైల్ చూసి ఆయన ఎందుకు చెప్పగలిగాడు, మనం ఎందుకు చెప్పలేకపోతాం, అర్థమైందా? మనం చెప్పేవాళ్ళం అవ్వాలంటే కనుక దేవుడు మనల్ని అలాంటి లైఫ్ స్టైల్ కలిగి ఉండాలంటే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం మన నుంచి, అది ఇప్పుడు మనం చూడాలనుకున్న విషయం. ఓకే, ఐఎమ్ రీడింగ్ హిస్ టెస్టిమనీ. నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటున్నో మీరే ఎరుగుదు. అదే 18th verse 2nd part. నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటున్నో మీరే ఎరుగుదు. See, Paul makes a statement. The moment I stepped into Ephesus, you know how I started living. అంటే from day one, he was having the same lifestyle till he left. ఆయన ఎఫెసస్లో అడుగు పెట్టిన దినం నుండి ఆయన ఎఫెసస్ పట్టణం నుంచి బయటకు వెళ్ళేదాకా he was having the same lifestyle. ఒకటే లైఫ్ స్టైల్. ఏంటా లైఫ్ స్టైల్ అంటే సువార్తను బోధించాలి అనేటువంటి యాటిట్యూడ్తో వచ్చాడు. రిమెంబర్, నీ మైండ్ దేంతో నిండి ఉంటుందో దానికి అనుగుణంగా నీ యొక్క లైఫ్ స్టైల్ ఉంటుంది. నీ మైండ్ దేంతో నిండి ఉంటుందో నీ యొక్క జీవిత విధానం దానికి అనుగుణంగా ఉంటుంది. యు లివ్ లైక్ దట్ అన్నమాట. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, చాలా సింపుల్గా. ఎట్లా అంటే మెడికల్ స్టోర్స్ ఎవరైనా పెట్టాలనుకున్నాడు అనుకోండి, వాడు ఏమైనా ఆలోచిస్తారు తెలుసా? డాక్టర్లు ఎక్కడ ఉన్నారో ఆలోచిస్తారు. దానికి దగ్గరలో ఇల్లు తీసుకోవాలి లేకపోతే షాప్ తీసుకోవాలి అనుకుంటారు. ఎందుకనంటే యువర్ మైండ్ ఈజ్ ట్యూన్ టు దట్ మెడికల్ స్టోర్. సో యూ లుక్ ఫర్ ద పీపుల్ హూ కెన్ కమ్. సో నీ మైండ్ దేంతో నిండి ఉంటుందో దాని ప్రకారం నీ యొక్క జీవన విధానం ఉంటుంది. మిమ్మల్ని చాలా సింపుల్గా మాట్లాడుతున్నాను. ఐ నో బేసికలీ యూ కేమ్ టు యూకే
because you wanted to have a comfortable life. There is nothing wrong in it. ఇండియాలో ఉండే లైఫ్ స్టైల్ కంటే ఇక్కడికి వస్తే కనుక కంఫర్టబుల్ వస్తుంది. ఇండియాలో సంపాదించిన దానికంటే ఎక్కువ సంపాదించవచ్చు. తప్ప అది కాదు. ఇట్ ఇస్ రైట్, గుడ్. హ్యూమన్ బీయింగ్స్ ఒక్కళ్ళే ఎక్కువ అనేది ఆలోచించగలరు. హ్యూమన్ బీయింగ్స్ ఒక్కళ్ళే ఎక్సలెన్సీ అనే దాని గురించి ఆలోచించగలరు. వీ క్యాన్ ఓన్లీ డూ దట్. సో వీ హ్యావ్ టు డూ దట్. ఎక్సలెంట్ లైఫ్ స్టైల్ ఉండాలని, స్ట్రైవ్ అవ్వాలని ఉంటుంది. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అయితే బిలీవర్స్గా మనం ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటది అని అంటే, దేవుడు మనల్ని సృష్టించింది అల్టిమేట్గా ఒక పర్పస్ కోసం. ఏంటి ఆ పర్పస్? టు బీ హిజ్ విట్నెస్. ఆయన సాక్షిగా ఉండాలి అనేసి, ఆయన సాక్షి. సో మరి మన యొక్క లైఫ్ స్టైల్ ఆయన సాక్షిగా ఉండటానికి యోగ్యంగా ఉంటుందా? ఆర్ వి లివింగ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్? పాల్ మేక్స్ దట్ స్టేట్మెంట్. నేను ఎఫెసస్ పట్టణంలో అడుగు పెట్టిన నాటి నుంచి నేను ఒకే కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ కలిగి ఉన్నాను, ఒకే విధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాను. మరి మీరు అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నారు. ఆర్ యూ ఏబుల్ టు లివ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్ దట్ ఐ నీడ్ టు ప్రజెంట్ గాస్పుల్? ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. అంటే కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అంటే ఎలా ఉంటుంది అంటే, ఐఎమ్ గివింగ్ ఎ వెరీ ప్రాక్టికల్ దిస్ థింగ్. నేను మైనింగ్ ఇంజనీరింగ్ చేశాను కొత్తగూడెంలో, పాలవంచ అనేటువంటి ఊళ్ళో. నేను అప్పటికి మారు మనసు పొందాను. చాలా వైబ్రెంట్గా ఉండేవాడు. వైబ్రెంట్ అంటే ఏంటి? ఎవరు కనబడితే వాడికి సువార్త చెప్పాలి అనేటువంటి వైబ్రెంట్గా ఉండేవాడు. ఓకే. అయితే నా ఫ్రెండ్ కూడా ఇంకొకటి కూడా చెప్పాడు, అరే నువ్వు సువార్త చెప్పాలంటే కనుక నీకు మంచి మార్క్స్ ఉండాలి. నువ్వు ఫెయిల్ అయ్యేవాడు అనుకో, సువార్త చెప్తే నీ మాట ఎవడిండవు. సో చాలా ప్యాషనెట్గా చదువుకునేవాడిని, చాలా ప్యాషనెట్గా. తర్వాత యాక్టివ్గా ఉండేవాడు. పోయి ఏమేమి తెలుసా, నా హాస్టల్ రూమ్లో నా రూమ్మేట్ ఒక ముస్లిం, వాడు ఉండేవాడు రూమ్లో. వాడు నేను ఉండేవాడు. వాడికి ఒక బెడ్ ఉండేది, నాకు ఒక బెడ్ ఉండేది. వాడు నమాజ్ చేసుకోవడానికి కింద దుప్పటి వేసుకునేవాడు, నేను ప్రార్థన చేసుకోవడానికి కింద చాపేసుకున్నాను. వాడు అటు తిరిగి నమాజ్ చేసేవాడు, నేను ఇటు తిరిగి ప్రార్థన చేసేవాడు. అయితే మేము ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్ అవ్వలేదు. ఏం రాబాయ్ అంటే ఏం రాబాయ్ ఇట్లా మాట్లాడుతున్నాం, ఇంతే, ఇట్లాగే ఉండదు. అదే ఎప్పుడు వీ నెవర్ ట్రై టు ఆర్గ్యూ విత్ ఈచ్ అదర్. వీ నెవర్ ట్రై టు ఈవెన్ కౌంటర్ అవర్ రిలీజన్. మంచిగా చదువుకున్నాను. నేను ప్రతి బుధవారం బైబిల్ స్టడీకి వెళ్ళేవాడు. వాడికి తెలుసు బైబిల్ స్టడీకి వెళ్ళేవాడు. పొద్దున్నే లేచి బైబిల్ చదువుకునేవాడు. అన్నీ తెలుసాడు. హీ వాజ్ ఎవ్రీథింగ్. ఎప్పుడు కూడా నన్ను కౌంటర్ చేసేవాడు కాదు. కానీ హీ వాజ్ అబ్జర్వింగ్ మై లైఫ్. అబ్జర్వ్ చేస్తాడు. ఆఫ్టర్ 6 months ఐ గాట్ అన్ ఆపర్చునిటీ. ఒక్క ఛాన్స్ వచ్చింది నాకు వాడికి గాస్పెల్ చెప్పడానికి. ఒకే ఒక చిన్న ఛాన్స్. నేను బైబిల్ పట్టుకొని గబుక్కని టాయిలెట్లోకి వెళ్ళిపోయాను. అని నన్ను తిట్టాడు. పవిత్రమైన గ్రంథం బైబిల్లో బాత్రూంలోకి తీసుకెళ్తాను. నేను బైబిల్ స్టడీకి వెళ్తూ గబుక్కన అన్నాను అనమాట, అరే ఇది పవిత్రమైన అంటావా అన్నాను. అది అలా షాక్ తిన్నాడు. అవునంటే గొడవ, లేదంటే ఇంకో గొడవ, లేకపోతే ఎందుకు అరుస్తున్నారా అంట, అవునంటే ఎందుకు నమ్మవరా అంటాను. See, I took the Bible and went into the washroom. When I came out, he said, "This is a holy book. Why did you take it into the washroom?" Okay. Then I asked him this question: do you think this is holy book? Because he's a Muslim, he has to either answer it as yes or no. And both the answers he will be fined for. He will be caught red-handed. If he says no, then why are you shouting? That would be my challenge. Okay. And if he says yes, then I would say, then read it. Got it? I cornered him. What did he say? Well, he just kept quiet. I was not trying to trouble him. I said, I'll come after 2 hours. You think about that. And he was really frustrated. And I took that moment and then very lovingly shared the gospel. And that night, he accepted Christ. Okay? So what I'm trying to say is, see, but don't worry about what logic you are going to use. But a chinna movement kosam, there was a 6 months of lifestyle. Ultimately, it was my lifestyle that spoke to him than my words. Or nallan observe chesi. So, nenavunante your lifestyle matters, and how you talk, how you live, how you relate yourself with the people. Okay, that matters a lot. Adi chala goppukondi. See, when you are living in an apartment like this, now think about people who are coming from other countries. Please, this is a very simple example. People, when they come from other countries, they want to have some friends who are from their country. You can easily make friends. Number 1. Number 2, I want to tell you. ఇండియాలో ఒక హిందూకి సువార్త చెప్పడం డిఫికల్ట్. కానీ అదే హిందూకి ఇక్కడ సువార్త చెప్పడం అంత డిఫికల్ట్ ఏం కాదు.
అంత డిఫికల్ట్ ఏం కాదు. ఎందుకనంటే 1-2 రోజుల్లోనే తెలిసిపోతుంది మీరు క్రిస్టియన్ అని. అర్థం, ఇట్స్ వెరీ ఈజీ అండ్ యూ కెన్ రిలేట్ విత్ దెమ్. ఎందుకంటే దే గో త్రూ లోన్లీనెస్, దే వాంట్ సమ్ ఫ్రెండ్స్. సో ఇట్ ఆల్ is sitting in the mind. If your mind is towards the witnessing life, your lifestyle will be like that. Paul ఏమంటాడంటే అలాంటి లైఫ్ స్టైల్ నాకు ఈ మధ్య ఎలాగ నడుచుకుంటున్నో మీరే ఎరుగు. యూదుల కుట్రల వల్ల నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పరిపూర్ణమైన వినయభావంతో నేనేలాగూ ప్రభువుని సేవించుచుంటునో మీకు తెలియదు. సెకండ్ వన్ ఏంటంటే యూదుల కుట్రల వల్ల నాకు శోధనలు సంభవించినను. యూదులు అంటే ఎవరు? హిజ్ ఓన్ పీపుల్. He was not telling that when he preached there was an opposition from outsiders. The opposition came from insiders. The opposition came from insiders. It was the insiders who became a hurdle. And in spite of that attack, he continued to preach. ఆయనకి అన్ని రకాలైనటువంటి అటాక్స్ లాంగ్ నుంచి వచ్చినప్పుడు కూడా ఏమీ మొహమాట పడకుండా, సిగ్గుపడకుండా, ఆగిపోకుండా పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాడు. అర్థమైనా? Remember, when you want to live for Christ, if you are living for Christ, remember, when you want to live for Christ, if you are living for Christ, దేవుని కోసం జీవిస్తూ ఉన్నప్పుడు you are bound to face challenges. మీరు సవాళ్ళు ఎదుర్కోవటం అనేది సహజం. అది ఏ పరిస్థితులైనా అవ్వచ్చు, ఏ పరిస్థితులు అవ్వచ్చు. అది చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద విషయాల వరకు. For every situation, when you want to live a upright life, యథార్థమైనటువంటి జీవితాన్ని జీవిద్దాం అనుకున్నప్పుడు, అర్థమైందా, ఖచ్చితంగా యు ఆర్ బౌండ్ టు ఫేస్ ఛాలెంజెస్. ఆ ఛాలెంజెస్కి నుంచున్నప్పుడే అర్థమైందా దేవునికి మహిమకరంగా మనం నిలబడగలుగుతాం, దేవునికి మహిమ తీసుకొచ్చేవాళ్ళం. షడ్రక్, మెషక్, అబేద్నెగో యథార్థంగా ఉన్నారు, బట్ దే గాట్ ఎ ఛాలెంజ్. Daniel was very upright, he had to face a challenge. Joseph was upright, he had to face a challenge. So వాళ్ళు ఆ యొక్క టఫ్ సిచ్యుయేషన్లో దే స్టూడ్ అండ్ దే బికేమ్ ఎ కైండ్ ఆఫ్ ఎ జేమ్స్ బాండ్. ద రీజన్ వై ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ జేమ్స్ బాండ్, James Bond, the character James Bond is something like this. The whole enemy camp will be there. There will be only one hero who goes there, a Superman, a Batman, a James Bond. He goes alone and he goes into the center of the enemy camp and he will attack there and they will come out. And that's what Joseph is. That was Moses is. That's Daniel. That's Esther. They were, అంటే వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళకి అగేన్స్ట్, బట్ దే స్టూడ్ అలోన్. వాళ్ళు ఒక్కలే ఉన్నారు. నేను జేమ్స్ బాండ్ అనే మాట ఎందుకు ఉపయోగించాను తెలుసా? ఇఫ్ యూ లుక్ ఇన్ టు బ్యాట్మ్యాన్ ఆర్ సూపర్ మ్యాన్ ఆర్ ఐరన్ మ్యాన్ ఆర్ జేమ్స్ బాండ్, all these characters, they will have a support system outside. And our support system is God. He provides. He provides. So నేను ఇండియాలో లేను, వేరే దేశంలో ఉన్నాను, నాకు ఎవరు లేరు ఇక్కడ. డోంట్ వరీ, యూ మే బి అలోన్. నువ్వు ఒక్కనే ఉండొచ్చు, నువ్వు ఒక్కదానే ఉండొచ్చు, బట్ గాడ్ విల్ నాట్ లీవ్ యూ అలోన్. పాల్ వాజ్ అలోన్, ఒక్కడే ఉన్నాడు. హీ హ్యాడ్ ద సపోర్ట్ సిస్టమ్. ఏమన్నాడంటే యూదుల కుట్రల వల్ల నాకు శోధనలు సంభవించిన. ఐ హ్యాడ్ లాట్స్ ఆఫ్ అపోజిషన్, చాలా ఒత్తిళ్ళు వచ్చాయి నా మీదకి. అయితే దేవుడు నాకు సహాయం చేశాడు కాబట్టి నేను పనిచేశాను. ఒత్తిళ్ళు మన వాళ్ళ దగ్గర నుంచి రావటం అనేది ఎట్లాగో మీకు చెప్తాను. నేను జీసస్ క్రైస్ట్ని యాక్సెప్ట్ చేసినప్పుడు నాకు అపోజిషన్ మా యొక్క సిబ్లింగ్స్ నుంచి వచ్చింది. సిబ్లింగ్స్ అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్. ఎట్లాగంటే మార్మల్స్ బంధంగానే సినిమాలు బంద్ అంటాం, సినిమా పాటలు బంద్ అంటాం, ఇట్లా ఉంటాయి కదా. అప్పుడు దే యూస్ టు మేక్ ఫన్ ఆఫ్ మీ. అరే ఇటు భక్తుడు అయిపోయాడు, తెలుసు కదా, కొంతమంది ఫ్రెండ్స్ అట్లా ఉంటారు. సో భక్తుడు అయిపోయాడు ఇట్లా ఇట్లా. మై ఓన్ బ్రదర్స్, మై ఓన్ సిస్టర్స్, అఫ్కోర్స్ ఇప్పుడు వాళ్ళు బిలీవర్స్ అయ్యారు అనుకోండి, బట్ ఇనీషియల్ స్టేజ్ చెప్తాను. అయితే మా బ్రదర్ ఒక ఆయన నన్ను నేర్పించడానికి ట్రై చేశాను. ఎట్లా అంటే నేను బైబిల్ స్టడీకి వెళ్తానని తెలిసి 5 o'clock బైబిల్ స్టడీకి వెళ్తానని తెలిసి 4:30కి నాకు పెయిర్ ఆఫ్ క్లోత్స్ ఇచ్చి బట్టలు ఇస్త్రీ చేయించారా అన్నాడు దోబి దగ్గరికి వెళ్ళి. నేను మా అన్నని కాదంటే కనుక ఎరా బిలీవర్స్ ఇట్లా చేసేది, నేను కనుక డోబీ దగ్గరికి వెళ్ళొస్తే కనుక బైబిల్ స్టడీ మిస్ అవుతాను, ఏం చేయాలో అర్థం కాలేదు. సరే అవి తీసుకున్నాను బట్టలు, డోబీ దగ్గరికి వెళ్తా ఉన్నాను. ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్, లార్డ్ ప్లీజ్ హెల్ప్ మీ, చిన్న విషయం హెల్ప్ చేయండి. ఆ రోజు ఏమైంది తెలుసా, యూజువల్గా దోబీ దగ్గర ఎట్లా ఉంటుంది తెలుసా, ఇన్ని బట్టలు పక్కన ఉంటే చేస్తాను కూర్చో అంటాడు. కానీ ఆ రోజు ఆయన కూర్చొని ఉన్నాడు. నేను వెళ్ళంగానే ఆయన టక్ టక్ 10 నిమిషాల్లో బట్టలు ఇస్త్రీ చేస్తాడు, ప్యాక్ చేసి ఇచ్చేసాడు.
నేను ఒక 10 minutesలో వచ్చేసాను. వచ్చి మా అన్నకి ఇచ్చాను. మా అన్న షాక్ తిన్నాను. నేను బైబిల్ స్టడీకి వెళ్ళాను. ఐ వాజ్ దేర్ ఇన్ ద బైబిల్ స్టడీ ఆన్ టైం. బైబిల్ స్టడీ పూర్తి చేసుకుని వచ్చేసాను. అయితే మా అన్నకి బైబిల్ స్టడీ నుంచి వచ్చిందా కారణం తెలుసా? నేను బైబిల్ స్టడీకి వెళ్తానని తెలుసు కదా, నువ్వు 4:30కి బట్టలు ఇచ్చావు, దేవుని కృప బట్టి ఈరోజు మంచిగా అయిపోయింది. నెక్స్ట్ టైం అట్లా చెప్పొద్దే, బట్టలు కావాలంటే ముందు 1 hour ముందు నేను చేయించుకొస్తాను. నేను చేయను కానీ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అయితే ఇది చెప్పి నేను మర్చిపోయాను. ఇది జరిగిన 4 years తర్వాత నేను మా అన్నయ్య ఉన్నటువంటి జాబ్ చేస్తున్న ఊరు వెళ్ళాను, వెకేషన్కి వెళ్తే ఆ రోజు ఆయన చర్చ్లో టెస్ట్ మనీ చెప్తున్నాడు. మా అన్న మారు మనసు పొందాడని నాకు తెలుసు, అంటే ఆ తర్వాత 2 years తర్వాత మారు మనసు పొందాడని తెలుసు. చర్చ్లోకి వెళ్తే కూర్చోబెట్టి టెస్ట్ మనీ చెప్తున్నాడు. టెస్ట్ మనీ చెప్తుంటే చర్చ్లో నేను మస్తు కూర్చొని ఏడ్చాను, చాలా ఏడ్చాను. ఎందుకు ఏడ్చానంటే మా అన్న చెప్పాడు, నేను మారు మనసు పొందడానికి కారణం మా తమ్ముడు అన్నాను. అని అంటే నేను ఎప్పుడు మా అన్నకి ఎప్పుడు నేను సువార్త చెప్పాను, నెవర్ ఐ షేర్ గాస్పెల్, నెవర్. కానీ మా తమ్ముడు నేను మారు మనసు పొందడానికి కారణం. అయితే టర్నింగ్ పాయింట్ అయితే వాడిని బైబిల్ స్టడీకి వెళ్ళనివ్వకూడదని, వాడిని ఏడిపించాలని, వాడిని విసిగించాలని నేను ఇట్లాగ బట్టలు ఇచ్చాను. అయితే నేను చూస్తూ ఉన్నాను, వాడు వెళ్తున్నప్పుడు గమనిస్తూ ఉన్నాను. వాడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తాను. అది సాదా 10 నిమిషాల్లో బట్టలు ఇస్త్రీ చేసుకొని వచ్చాడు. దేవుడి సహాయం లేకపోతే వాడు 10 నిమిషాల్లో బట్టలు ఇస్త్రీ చేసుకొని రాడు. తర్వాత నేను వైల్డ్గా అరుస్తాడు అనుకున్నాను, వాడు అరవలేదు, బైబిల్ స్టడీకి వెళ్ళి వచ్చాడు. ఆ తర్వాత నన్ను తిడతాడు అనుకున్నాను, తిట్టలేదు, చాలా ప్రేమగా చెప్పాడు. అప్పుడు నాకు అర్థమైంది, మారు మనసు పొందిన వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, దేవుడు వాళ్ళకి ఎలా తోడుగా ఉంటాడు. మా బ్రదర్ నుంచి నాకు వచ్చినటువంటి అటాక్ని దేవుడు ఎట్లా ఉపయోగించుకున్నాడంటే దాని అడ్వాంటేజ్. సో పాల్ అదే అంటాడు, నాకు యూత్ దగ్గర నుంచి కుట్ర వచ్చింది, అటాక్ వచ్చింది, కానీ ఆ అటాక్స్లో ఐ వాజ్ జస్ట్ స్టేయింగ్ దేర్ అండ్ గాడ్ హెల్ప్ మీ. సో దట్ ఈస్ వాట్ హీ సేస్. దెన్ వాట్ ఎల్స్ హీ సేస్, యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను, కన్నీళ్లు విడిచి, పూర్ణమైన వినయభావంతో కన్నీళ్లు విడిచి. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మన యొక్క మినిస్టీరియల్ లైఫ్, అంటే మనం దేవునికి ఉపయోగపడేటువంటి ఒక వెసల్, దేవునికి ఉపయోగపడేటువంటి ఒక పర్సన్గా ఉండాలి అని అన్నప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. యూ మే బి 1 single person, బట్ యూ కెన్ డూ ఎ లాట్. దానికి సింపుల్ ఎగ్జాంపుల్, వెన్ యూ ప్రే, ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తాడు అనే దానికి చిన్న ఇది ఏంటంటే, 1992లో వైగాన్ యూత్ విత్ ఎ మిషన్, యూత్ విత్ ఎ మిషన్ వాళ్ళు ఒక సిడీ రిలీజ్ చేశారు. ఐ డోంట్ నో ఇఫ్ యూ హావ్, యూ కెన్ షో దెమ్. ట్రాన్స్ఫర్మేషన్స్ అని ఒక సిడీ రిలీజ్ చేశారు. దాంట్లో 4 testimonies ఉంటాయి. 4 testimonies. ఈ 4 testimonies ఏంటంటే, ఒక వ్యక్తి జీవితం ద్వారా ఒక ఊరు మారిపోవడం, ఒక వ్యక్తి జీవితం ద్వారా ఒక ఊరు మారిపోవడం అనే దాన్ని 4 townsని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. దాంట్లో ఒక టౌన్ కొలంబియా అనేటువంటి దేశంలో ఉంటుంది, సౌత్ అమెరికా కొలంబియా అనేటువంటి దేశం. దాని పేరు ఖాళీ, ఊరి పేరు ఖాళీ అనేటువంటి ఊరి యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఖాళీ ఈజ్ ఎ సిటీ విచ్ హ్యాస్ 4 lakh people, 400,000 people. But Cali is the city that provides drugs to the whole of America. Drugs means hashish, marijuana. That one city provides hashish for the whole of America. That means every month the budget from that city goes to about $100 million. Just one city. Huge. There are 7 drug mafia leaders there in that city. 1600 pubs, and there are only 16 churches. 16 churches ఉన్నాయి, 1600 pubs ఉన్నాయి, 7 dons ఉన్నారు, and no police could go and take control of these drug mafia leaders అన్నారు. సో ఎవ్రీ డే 4 murders జరుగుతూ ఉంటాయి ఆ సిటీలో. అయితే ఆ ఊరికి ఒక పాస్టర్ గారు వెళ్ళిపోయారు, శామ్యూల్ అనే పాస్టర్ వెళ్ళి, he wanted to pray for that city. Do you know what he did? ఈ ఖాళీ అనేటువంటి సిటీ ఒక వ్యాలీలో ఉంటుంది, వ్యాలీ. ఆయన ప్రతిరోజు కూడా ఆ చిన్న కొండెక్కి చేతులు ఇట్లా పెట్టి ప్రార్థన చేసేవాడు అంట. 6 months he prayed. He did nothing. He only prayed. ఆయనకు ఒకటే ఒక గోల్ అంట, సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు నా నీడ ఊరి మీద పడాలా, నేను ప్రార్థన చేయాలి. సో అట్లాగే చెయ్యి ఇలా పెట్టి, ప్రభా ప్లీజ్ అని ప్రార్థన చేశాను. 6 months ప్రేయర్ చేసిన తర్వాత ఆయన చేసిన పనిది, ఒక మండే
అర్థమైందా? సిటీలో ఉన్నటువంటి 16 పాస్టర్స్ని కలిశాడు, ఒక్కొక్కరిని కలిసి ఈ ఫ్రైడే మనం ఈవినింగ్ 4 o'clockకి సిటీ మధ్యలో ఉన్నటువంటి ఫుట్బాల్ గ్రౌండ్లో దేవుని ఆరాధిద్దాం అన్నారంట. 16 పాస్టర్స్ అన్నారంటే నీకు ఏమన్నా పిచ్చా? ఫుట్బాల్ గ్రౌండ్ ఎందుకు? మా చర్చిలో కలుసుకున్నాం. ఎవడు వస్తాడు? హౌ మెనీ విల్ కమ్? నోబడీ విల్ కమ్. ఫుట్బాల్ గ్రౌండ్ అంటే 20,000-30,000 పడితే గ్రౌండ్లో పక్కన ఉన్నట్లు ఉంటుంది. సో అంతమంది ఎవరు వస్తారు? రారు అన్నారు. హీ రిక్వెస్టెడ్ దెమ్ మండే, హీ రిక్వెస్టెడ్ దెమ్ ట్యూస్డే, నోబడీ రెస్పాండెడ్. హీ రిక్వెస్టెడ్ దెమ్ వెన్స్డే ఆల్సో. ఈ డ్రగ్ మాఫియా లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళకి తెలిసింది వీడెవడో ప్రార్థన చేయడానికని ఒక సిండికేట్ ఫామ్ చేస్తున్నాడు. వెన్స్డే నైట్ ఆయన షూట్ చేసి చంపేశాడు, చచ్చిపోయాడు. 6 months ప్రేయర్ చేశాడు ఆయన. 3 రోజులు పాస్టర్స్తో మాట్లాడాడు. వెన్స్డే నైట్ ఆయన చంపేశాడు. థర్స్డే మార్నింగ్ దాకా ఆయన డెడ్ బాడీని కూడా ఎవరు తీసుకెళ్ళారు. ఆయన చంపింది ఎక్కడ? ఆయన ఇంటి బయట చంపేశారు. 6 hours ఆయన డెడ్ బాడీని ఎవరు ముట్టుకోలేదు, ఎందుకంటే మాఫియా లీడర్స్ చంపేశారు కాబట్టి. సరే, మార్నింగ్ మొత్తానికి ధైర్యం చేసి థర్స్డే ఆయన్ని బరీ చేశారు. థర్స్డే అయిపోయింది. ఫ్రైడే మార్నింగ్ స్టార్ట్ అయింది. మధ్యాహ్నం 2 o'clockకి పాస్టర్స్ ఉంటారు కదా, 16 పాస్టర్స్, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అనుకున్నారంట. అంటే ఎవరిదారు వీడు పాపం 4 గంటలకి ఫుట్బాల్ గ్రౌండ్లో దేవుణ్ణి ఆరాధిస్తానన్నాడు, చచ్చిపోయాడు వీడు. ఒక పని చేద్దాం, వాడి ఆత్మశాంతి కోసం నేను వెళ్ళి ఆ ఫుట్బాల్ గ్రౌండ్లో నడుచుకుంటూ ప్రైజ్ ద లార్డ్ అంటానని ఒక్కళ్ళకి తెలియకుండా ఒకళ్ళు 16 మంది పాస్టర్లు చేశారు. వచ్చి వాళ్ళ గ్రౌండ్లో తిరుగుతున్నారు. ఏంటి బ్రదర్ అంటే ప్రైజ్ ద లార్డ్ అంటారు, తిరుగుతున్నారు. ఇట్లా ఒక 2 o'clock నుంచి 3 o'clock దాకా జరిగింది. Nobody knows whether how the people have been invited and came. 15,000 people gathered by evening 4:30. 15,000. And from 4:30 till 8:30, 4 hours non-stop, there was a worship. 4 hours worship చేశారు. ఎక్స్క్లూజివ్గా వర్షిప్ చేశారు. ఆ వర్షిప్ చేయడంతో ఆ ఊర్లో ఒక భయంకరమైన రివైవల్ వచ్చింది. ఎంత భయంకరమైన రివైవల్ వచ్చిందంటే within 4 months, all the 7 mafia gang leaders were caught by the police. And all the 1,600 pubs were closed. All the 1,600 pubs. అంతేకాదు, ఇంకెంత అయిందనంటే మెక్సికో నుంచి, జర్మనీ నుంచి, జపాన్ నుంచి 3 కంట్రీస్ నుంచి సైంటిస్టులు పంపించారు ఆ ఊరికి, కాళీ అనేటువంటి ఊరికి. ఎందుకు పంపించారంటే ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్, అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, పొటాటో ఈచ్ వైజ్ 1 pound, అంత హెవీ ఉంటుందంట. క్యాబేజ్ 2 క్యారీ చేయాలంట, అంత పెద్దగా ఉంటుంది. క్యారెట్ గ్రోస్ అబౌట్ 16 inches అంట. ఎందుకు ఇంత పెద్దగా ఈ యొక్క టౌన్లో పెరుగుతుంది? పక్క విలేజ్కి ఎంత ఉండదు మళ్ళీ. ఎందుకు ఇంత వైబ్రెంట్గా ఇంత ఈల్డ్ ఉంటుంది? ఎందుకు ఇంత వైబ్రెంట్గా ఉంటుంది అని వాళ్ళు పంపిస్తే none of the agricultural scientists were able to tell why this has happened. అయితే ఈ ఎగ్జాంపుల్ మీకు ఎందుకు ఇచ్చాను తెలుసా? దిస్ హ్యాపెండ్ ఇన్ 1984. ఎప్పుడో జరిగింది కాదు, లాంగ్ ఎగో ఇన్ డిస్టెంట్ ల్యాండ్ కాదు, జరిగింది 1984లో జరిగింది సౌత్ అమెరికా, జరిగింది కాళీ అనేటువంటి ఊర్లో, కొలంబియా అనేటువంటి కంట్రీ. ఇట్ ఆల్ హ్యాపెండ్ బికాస్ 1 pastor ప్రేయర్. దట్స్ ఆల్. ఒక్క పాస్టర్ ప్రేయర్ చేస్తే ద టోటల్ టౌన్ గాట్ చేంజ్. నేను ఎందుకని మీకు ఈ మాట చెప్తానంటే, వెన్ యూ ప్రే గాడ్ కెన్ వర్క్ త్రూ యువర్ ప్రేయర్. పాల్ అందుకే అంటాడు, నేను ఎఫెసస్ పట్టణంలో ఇంతమందికి సువార్త చెప్పగలిగాను, ఒక చర్చ్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాను. మీ మినిస్ట్రీలో సక్సెస్ లేదా? మీ చర్చ్లో సక్సెస్ లేదా? మీ అపార్ట్మెంట్లో గాస్పుల్ చెప్పలేకపోతున్నారా? మీ ఆఫీస్లో మీరు ఒక విట్నెస్ రేజ్ చేయలేకపోతున్నారా? మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇష్యూస్ సాల్వ్ అవ్వట్లేదా? ఆర్ యూ నాట్ ఏబుల్ టు రేజ్ ఎ క్రిస్టియన్ టెస్టిమనీ విదిన్ యువర్ ఓన్ క్లిక్స్ అండ్ అదర్ గ్రూప్స్? ప్రాబబ్లీ యూ నెవర్ ప్రేడ్ ఫర్ దాట్. I'm only presuming. You look at your own self. మీ జీవితాల గురించి did you ever pray specifically? అలా ప్రేయర్ చేసాం. I don't know who is living in this apartment, who in this building. Think about so many people living in this. Probably you bump into them in the lift or on the staircase or anywhere else. And have you ever thought of praying for them? వాళ్ళ గురించి మనం ప్రేయర్ చేయాలి అని ఆలోచించాం. పాల్ he took that. కన్నీళ్లు విడిచుచు వాళ్ళ కోసం ప్రార్థన చేశాడంట. అండ్ దట్స్ ద రీజన్ he was able to reach. ఇంకొక మాట చెప్తున్నాను, యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను, కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావంతో నీ లేలాగు ప్రభువుని సేవించుచు చుంటినో మీకు తెలియను. పూర్ణమైన వినయభావంతో, దట్స్ అనదర్ వర్డ్.
చాలామంది గాస్పుల్ కోసం లేకపోతే విట్నెసింగ్ లైఫ్ కోసం ఎందుకు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించాలంటే వన్ బిగ్ రీజన్ బయటికి చెప్పలేకపోవచ్చు తెలుసా, ఈగోస్, ప్రైడ్. ఉద్యోగం కావాలని అడగడానికి ప్రాబ్లం ఏముండదు, యేసుప్రభు దేవుడు అని చెప్పడానికి మాత్రం ప్రాబ్లం ఉంటుంది. వీ ఫీల్ సో బ్యాడ్, నన్ను తక్కువగా చూస్తారేమో, నన్ను చెడ్డగా చూస్తారేమో. నేను ఇంజనీరింగ్ చదివాను, MBA చేశాను, మంచి జాబ్ చేస్తా ఉన్నాను, చాలా మంచి పొజిషన్. అంటే 1990లో ఐ యూస్ టు హ్యావ్ అ కాంటెస్ట్ కార్. అప్పట్లో ఎక్కువ మందికి ఉండేది అంబాసిడర్ కార్, కొంతమందికి ఉండేది మారుతి కార్, రిచ్ పీపుల్కి ఎలైట్ పీపుల్కి ఉండేది కాంటెస్ట్ కార్. అండ్ ఐ యూస్ టు హ్యావ్ దాట్. ఎందుకంటే చాలా చిన్నప్పుడే చాలా హై పొజిషన్కి వెళ్ళాను, చాలా మంచి పొజిషన్కి వెళ్ళాను, బాగా జాబ్ చేసేవాడిని, మంచి ఎక్సలెంట్ ఉండేవాడిని. అయితే 1990లో నేను ఫుల్ టైంలోకి వచ్చాను. ఫుల్ టైంలోకి వచ్చిన తర్వాత May 1st ఐ వెంట్ ఫర్ ఎ ట్రైనింగ్ క్యాంప్ ఇన్ కోతగిరి. ఓకే, ఊటీ దగ్గర ఉంటుంది అన్నమాట. ఇట్స్ ఎ 30-day ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంలో మాకు నేర్పించింది ఒక సబ్జెక్ట్, దేవుని వాక్యం ఎట్లా చదవాలి అని. సో దేర్ వర్ 2 speakers. 21 days అయిపోయింది. ఐఎమ్ గివింగ్ ది ఎగ్జాక్ట్ డేట్, May 22nd జరిగిన విషయం. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత వీఆర్ అబౌట్ 24 people, 6 టాయిలెట్స్ ఉన్నాయి, అర్థం. సో నేను కొంచెం లేట్గా లేచిన, అందరూ టాయిలెట్ బట్టి నుంచున్నా. ఏమైంది అని అంటే టాయిలెట్ అది కింద ఉంటుంది కదా, అది నిండిపోయింది. ఓకే, సమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అండ్ నోబడీ ఈస్ ఏబుల్ టు యూజ్ ద వాష్రూమ్. దట్స్ ద సిచ్యువేషన్. అండ్ కోఆర్డినేటర్ వెళ్తా ఉన్నారు. ఆయన అన్నాను, సార్ వాట్ ఈస్ దిస్ అని అంటే, వీఆర్ ప్రేయింగ్ అన్నాడు. ప్రార్థన చేసే ఐటమ్ అది. We called for the scavenger and other people. They said they will come in the evening. But evening that aage vishayam kaadu idi. You can't wait, and this is something which has to be attended immediately. సో ఆయన ఏమన్నాడు తెలుసా, కోఆర్డినేటర్, మనము వెనకకెళ్ళి ప్రేయర్ చేద్దాం అన్నాడు. అంటే వాష్రూమ్స్ ఉంటాయి కదా, వెనకాల ఈజ్ యాక్చువల్లీ ద సంప్. ఓకే, సో అక్కడ అందరినీ 24 peopleని నైట్ వేర్స్ ఉంటాయి, అవి వేసుకొని ప్రేయర్ చేయమన్నాడు. ప్రేయర్ చేస్తూ ఉన్నాం. నాకైతే చాలా మస్తు కోపం ఉన్నది అన్నమాట. వాట్ ఈస్ దిస్ ఫన్నీ థింగ్, ఐ బికేమ్ సో వైల్డ్. అయితే ప్రార్థన కూడా అట్లే చేశా, ప్రభా వాట్ వీ నీడ్ నౌ ఈజ్ అ స్కావెంజర్, హీ షుడ్ కమ్ అండ్ క్లీన్. దిస్ ఇస్ వాట్ ఐ ప్రే. ఒక 5 minutes అయింది. 5 minutes అయిన తర్వాత ఆ సంపు ఓపెన్ చేస్తున్న సౌండ్ వచ్చింది. సౌండ్ వస్తుంది కదా లేచి చూస్తే ఒక ఆయన షార్ట్ వేసుకొని కొంచెం లావుగా ఉన్నాడు, కట్ బనీన్ లాంటి అలాంటిది ఇన్నర్ వేసుకొని దిగుతూ ఉన్నాడు, అండ్ నెత్తికి స్కార్ఫ్ కట్టుకున్నాడు, మాస్క్ లాగా కట్టేసుకున్నాడు, కూలింగ్ గ్లాసులు కూడా వేసుకున్నాడు, గాగుల్స్. So I thought he must be a very stylish fellow, but he is actually going into that dirty thing. So actually he went inside, ఒక బకెట్తో whatever it is ఆయన ఇచ్చాడు. ఇంకొక ఆయన అలాంటి ఆయన వచ్చాడు, ఆయన తీసుకెళ్ళి పక్కన ఒక పిట్ లాగా తువ్వారు, దాంట్లో వేస్తా ఉన్నాడు. ఒక 10 buckets అట్లా లిఫ్ట్ చేసేప్పటికి బాగా స్మెల్కి 2-3 దే స్టార్టెడ్ ప్యూకింగ్, అండ్ ఇట్ వాస్ వెరీ బ్యాడ్. హాఫ్ ట్యాంక్ ఎంప్టీ అవ్వగానే క్లోజ్ చేశారు. Then we praised God. We said, thank you, Lord, that you provided scavengers. We said like this, Lord, thank you so much, you provided scavengers. And we wanted to thank those 2 people. Immediate respond kada, thank you so much. Andram etlagana, thank you so much anna. Vaadu appudu scarf open cheyadam modalu pettaru, goggles teesi. Scarf itla తీయంగానే goggles తీయంగానే వాళ్ళిద్దరిని చూసి we had a shock. నేనైతే ఇట్లా ముఖం పెట్టుకొని ఇలా చూసి, లార్డ్ వాట్ ఈస్ దిస్ ఐఎమ్ సీయింగ్ అని గట్టిగా చేశాను. ఎందుకనంటే ఆ దిగిన వ్యక్తులు ఎవరంటే, మాకు వాక్యం బోధిస్తానికి వచ్చిన మా స్పీకర్స్. ఒక ఆయన పేరు PC వర్గీస్, ఇంకో ఆయన పేరు సత్కీర్తులు. భక్త సింగ్ గారు చనిపోకముందు 5 సెలెక్ట్ చేసుకున్నాడు టు టేక్ కేర్ ఆఫ్ ద మినిస్ట్రీ, అండ్ వన్ ఆఫ్ దమ్ ఇస్ సత్కీర్తులు. ఓకే, అండ్ దే వర్ ద పీపుల్ హూ టుక్ ద డర్టీ థింగ్. అండ్ ఇది మార్నింగ్ 6:40కి అట్లా చేశారు, 7:30కి స్నానం చేసి వచ్చారు, 8 o'clock మాకు వాక్యం బోధిస్తా ఉన్నారు. And when they do that, imagine how will be our reaction. అప్పుడు నాకు హ్యూమిలిటీ అంటే ఏంటో అర్థమైంది, తగ్గించుకోవటం అంటే అప్పుడు అర్థమైంది, లైఫ్ స్టైల్లో మార్పు తెచ్చుకోవటం అంటే అప్పుడు అర్థమైంది. దట్ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ మై లైఫ్. అప్పటి నుంచి ఎంత స్టూప్ డౌన్ అవ్వడానికి అవసరమైతే అంత స్టూప్ డౌన్ అవుతుంది. ఐ డోంట్ కేర్. మై అల్టిమేట్ గోల్ ఈస్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ జీసస్ క్రైస్ట్ అండ్ యాక్సెప్ట్ జీసస్. ఏమైనా చేయడానికి నేను, whatever. So probably some of you may be having this pride, garvam, pride, egos ఉన్నది. ఒకవేళ అలాంటివి ఉంటే కనుక వర్క్ అవుతుంది.
పాల్ అంటున్నాడు నాకు వెళ్ళవు వినయభావంతో చేశాను. సి ఎవ్రీ వర్డ్ హీ గివ్స్ దోస్ డీటెయిల్స్. నాకు అందుకు బాగా నచ్చుతాను. ఆయన మైండ్ గురించి చెప్తున్నాడు, ఆయన మేనర్ గురించి చెప్తాడు. నా మైండ్ దేవుని వాక్యంతో నిండి ఉంది, దేవుని వాక్యం చెప్పాలి. నా మేనర్ ఏంటి? ప్రేయర్ఫుల్గా చేశాను, హ్యూమిలిటీతో చేశాను, అపోజిషన్ వచ్చినా చేశాను. దట్ ఈస్ ద మేనర్. నౌ లెట్స్ లుక్ ఎట్ వాట్ హీ వాజ్ డూయింగ్. 20వ వచనం. Cool. Yeah, right. So Paul was speaking about two things. First is his mind. His mind was always fixed up to one thing, and that thing is, I need to be a witness, because he is very much focused. All his lifestyle is wound upon that. The second one is his manner, how he did the ministry. Even though there was opposition, he did not go back. Number two, he was very prayerful. Guys, you can do that. See, the other day, Danya was telling, I was asking her how many friends she has. She said, I have 4 friends. And she said 3 of them are not Christians. Am I right? Yeah, that's what she said. And you can pray for those 3 friends. Lord, give me an opportunity that one day I can present that Jesus Christ is God. You pray. Don't rush. You just pray. Think about your friends with whom you move closely. You pray. Don't worry how to speak and when to speak. You just pray. God will give the opportunity to share. And He will give you the words. The way He gave me words. See, when I presented gospel, I was in year 13. That's all. I'm not a big guy at that time. When I shared gospel to that Muslim. I'm not a big guy. I'm not a knowledgeable person. Very simple. But I share. But the thing is, God helped me. So that's the manner. Now let's look at the message. What was his message? 3 M's. Mind, manner, message. Okay? The message. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియచేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలెను యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుటను ఇదంతయు మీకు తెలియదు. 2021 I just read. Now if you look at these 2 verses, you find a lot of pairs, 2 coming together, and that actually gives us the balance. Okay, how a Christian should live. Let's look at some of the pairs. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటెంటును. One is in public, the other one is in private. He said, I preached in public and I also preached in private. Some people are very good in public ministry, but very bad in private life. But Paul says, I'm not like that. In public, I was preaching very confidently, very nice. And in private, also, I took every opportunity to preach. The other way of looking at it is this. There are some people who are very good in speaking to in big crusades. 100 people, 200 people, 1,000 people, 100,000 people. They can preach very well. But if there's one guy sitting there, they can't. But Paul says it's not my problem. I can speak to 1,000, I can speak to 1. A true Christian is ready to speak at every occasion. Big or small. It doesn't matter. So that's what Paul says. Bahirangamuganu intintanu. Both in public and in private. Both to the big crowds and to... See, in India, we see this, particularly in Andhra Pradesh. There are some speakers who will ask like this. Meeting పెడితే ఎంతమంది వస్తారు? ఎంతమంది వస్తారా? అయితే నేను వస్తాను. లేకపోతే రాను. ఇది నా రేంజ్. That's how people say. Let that not get into your heads. Whether it is 1 or 100, it doesn't matter. Okay? God loves that. Let me give you one example. Even an individual is very important. You know this place called Gerasene? Okay? Jesus was on the other side of the Galilee. Okay? He asked Peter, shall we go to the other side? Nobody knew why Jesus wanted to go to the other side. So they all went. They crossed the river, they crossed the lake, they went into the other side, and there is Gerasene. He went, as he was from the lake, as he was going into the city, there was a burial ground. And in that burial ground, there was a guy who was caught by the evil spirits.
So Jesus Christ just saved him and just driven all the evil spirits, and they went into about 2,000 pigs, and after that Jesus went back. That's all. If you ask Jesus Christ, why did you go to the other side of the lake? He will say, I wanted to deliver one guy. That's all. Just to deliver one guy from the evil spirits. He crossed all the way to the other side of the sea, and he presented the gospel and came back. An individual is so important sometimes. So don't worry how big is the evangelism, how small is the evangelism. So that's the first pair. The first pair is బహిరంగముగా ఇంటింటి. Second pair is మీకు తెలియచేయచ్చు బోధించచ్చు. What is తెలియచేయడం? What is బోధించడం? బోధించడం means preaching or teaching. తెలియచేయచ్చు means inform. Now let me tell you what's the difference. To teach, you need an order. For example, I am now teaching it. Okay, I prepared a lot. I read this passage several times. I got an idea. Okay, it's there in my head, and I'm now just giving out. And that's why I gave you 3 M's: mind, manner, and message. Because I studied it. It's teaching. I'm teaching it. This is an organized study. So Paul says, I taught you. And there are some times where I did not teach. I just informed. What do you mean by information? Information is you don't prepare. When the situation comes, you just tell. You don't prepare. You just tell. For example, today we went to Bristol. Okay? And I'm very much focused. And he's also focused. And let me tell you what's the focus between, what is the difference between his focus and my focus. My focus was to see where Wesley first preached and how Wesley lived, John Wesley, and what kind of lifestyle he was having. So I went there and I immediately went to the museum, and I probably looked at all those things, took few pictures, and I came back after half an hour. And this man, he was trying to give testimony to one fellow. That's what he was doing. And he was just trying to look for an opportunity to present gospel. That's his focus. And he knew where to find. And he is focused on that, and he is doing that. ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఏం ప్రసంగం చేయాలి, ఇప్పుడు ఏ అధ్యాయం తీయాలి అలా ఆలోచించారా? No. Whatever came into his mind, he just shared. That's information. It doesn't need preparation. You just give what you have. So I'm just giving you examples from your own life. I did not just bring everything from somewhere else. So if your mind is focused and if you're willing, you just share. So Paul says, I taught you, that is systematic teaching. I also informed you. In an పిచ్చపాటి మాట్లాడుకుంటారండి ఆ టైంలో కూడా ఆయన సువార్త చెప్పారు. Then what else he says? That's the second page. The third page is దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచమని. దేవుని ఎదుట మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం. There are 2 kinds of targets. కొంతమంది ఏమో ఫెయిత్ పెట్టాలా, కొంతమంది ఏమో రిపెంట్ అవ్వాలి. ఎవరు రిపెంట్ అవ్వాలా, ఎవరు ఫెయిత్ పెట్టాలి. ఒక హిందూ అనుకోండి, హిందూ ఏమనుకుంటాడు, రాముడు దేవుడు అనుకుంటాడు, కృష్ణుడు దేవుడు అనుకుంటాడు. ముస్లిం ఏమనుకుంటాడు, అల్లా దేవుడు అనుకుంటాడు. వాళ్ళు రిపెంట్ అవ్వాలి. అంటే ఏంటి, వీళ్ళు కాదురా దేవుడు, జీసస్ క్రైస్ట్ దేవుడు. సో దాట్ ఈస్ కాల్డ్ చేంజింగ్ ద కంప్లీట్ మైండ్, కంప్లీట్లీ టేకింగ్ ఎ టర్న్ అరౌండ్. సో ఫర్ ఎ నాన్ క్రిస్టియన్స్ యూ హ్యావ్ టు స్పీక్ టు దెమ్ అబౌట్ రిపెంటెన్స్. అయితే నామినల్ క్రిస్టియన్స్ ఉంటారు, అర్థమైందా? నామినల్ క్రిస్టియన్స్కి యేసుప్రభు దేవుడు అని తెలుసు, కానీ వాళ్ళు యేసుప్రభు మీద నమ్మకం ఉంచరాడు. వాళ్ళకి ఇంటలెక్చువల్ ఫెయిత్ ఉంది, యేసుప్రభు మాకు దేవుడు రా అంటారు, కానీ ఎప్పుడు ప్రార్థన చేయడాడు. సో వాళ్ళు విశ్వాసం ఉంచాలి. సో ఎంత బ్యూటిఫుల్గా చూడండి. ఒకవేళ నాన్ క్రిస్టియన్ వస్తే వాడికి రిపెంటెన్స్ గురించి చెప్తా, నామినల్ క్రిస్టియన్ వస్తే రిపెంటెన్స్ వాడికి ఫెయిత్ గురించి చెప్తా. సో హీ న్యూ వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ హీ షుడ్ గివ్. నన్ను అడిగాడు, ఏమని అడిగాడంటే, అన్న మీరు ఏమేమి మెసేజ్ చెప్తే మాకు టైటిల్స్ ఇస్తే కనుక మేము కొంచెం ప్రిపేర్ అవుతాం. ఐఎమ్ నాట్ టాకింగ్ ఆఫ్ ఎనీథింగ్, రైట్? అండ్ యు నో వాట్ ఆన్సర్ ఐ గేవ్? బ్రదర్ ఫస్ట్ మెసేజ్ అయిన తర్వాత ఆలోచిస్తాను బ్రదర్ అన్నాను. That's what I said. Do you know why I said like that? I don't know what kind of people I'm going to preach. నేనేదో ప్రిపేర్ అయ్యి వచ్చింది, నేను ఏదైనా ప్రిపేర్ వచ్చింది అని అంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మీలో ఎవరికి కూడా దోసకాయ ఇష్టం లేదు, నేను రోజు దోసకాయ పెడతానంటే ఎట్లా ఉంటుంది?
సిస్టర్ ఇంట్లో నేను 2 మీట్స్ తెచ్చుకున్నాను. The best thing is, sir, I come here and look at you, where you are and what kind of need it is. Based on that, I try to adjust myself. Okay, that's what Paul says. That's my style. In fact, communication lo వీళ్ళు ఎవరైనా కమ్యూనికేషన్ చేయదలుచుకుంటే గుర్తుపెట్టుకోండి, కమ్యూనికేషన్ ఈజ్ కంట్రోల్డ్ బై ద లిజనర్. ఎవడైతే వింటాడో వాడు కమ్యూనికేషన్ కంట్రోల్ చేస్తాడు. ఎట్లా తెలుసా, మీకు సూపర్ మార్కెట్లో ఒక ఇండియన్ కనపడ్డాడు, అదే అనుకుని హలో అని అన్నాడు, వాడు ఎన్నడా అని అన్నాడు అంటే మీకు ఏమవుతుంది కదా. అప్పుడు మీరు అటు తెలుగులో మాడతారా, తమిళ్లో మాడతారు, వచ్చిన పైన. You got it. So the way you speak, the language you speak, the method of speaking is controlled by the listener. మరి ఎవరైతే వింటారో వాడు అనుగుణంగానే మాట్లాడు. That's what I should do. అందుకని ఎక్కడైనా డిస్ట్రాక్షన్ వచ్చింది అనుకోండి, I'm not getting agitated, I'm just stopping. Because my ultimate aim is whatever I'm speaking, whatever I'm communicating, it should go into your head. What should I do? So Paul says, వాళ్ళకు ఉన్నటువంటి వేవ్ లెంగ్స్ని బట్టి నేను ప్రీచ్ చేసుకుంటూ వెళ్తాను. అండ్ ఫైనల్లీ లుక్ ఎట్ దిస్, యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుకును ఇదంతయు మీకు తెలియదు. జూస్ అండ్ ద గ్రీక్స్ అంటే ఏంటి, నామినల్స్ అండ్ ద నాన్ క్రిస్టియన్స్, వాళ్ళిద్దరికి కూడా నేను గాస్పెల్ చెప్పాను. ఎట్లా చెప్పానో మీకు తెలుసు. సో Paul, in a span of 3 years, in a city like Ephesus, he preached gospel to everyone in the city because of this kind of lifestyle. His mind was focused on one thing, that is, I need to preach the gospel. He is not distracted. He was never distracted. He was always focused. When we miss the focus, we will lose the game. I was sharing, brother ఉన్నప్పుడే వెంట ఉన్నాను. ఎట్లా అంటే somebody was asking me some question, and while coming in the car I was sharing this illustration. It's sticking in the mind. That's why I am telling. When you lose the focus, young guys, when you lose the focus, this is what has happened. Okay? In Barcelona Olympics, there were 2 Americans who were competing for the 100-meter gold. One is Ben Johnson, the other one is Carl Lewis. Okay? And both were fighting for gold medal in 100 meters. And everybody wants to know who is going to win. And in that, Ben Johnson won the gold medal. But next day, he was stripped off because he was found with drugs. Okay? Carl Lewis was given the gold medal. But when Ben Johnson was first given the gold medal, silver medal went to Carl Lewis, and Carl Lewis was interviewed, and he asked this question. And the question was this: if you see that 100-meter race that happened between Carl Lewis and Ben Johnson, it's 9.6 seconds. Ben Johnson won in 9.6 seconds. Okay? It's only 9.6 seconds video. If you see that, till 75th meter, Carl Lewis was winning. In the last 25 meters, Carl Lewis was overtaken by Ben Johnson. So they asked him this question: till 75th meter, you were leading. In the last 25 meters, you lost. Can you tell why this happened? Were you drained out? What is the reason? Do you know what he said? When he was crossing the 75th that line, nobody was there beside Carl Lewis. He was leading. So he wanted to know where Ben Johnson was. He turned around like this while running. He lost the concentration, and Ben Johnson crossed over. It only just turning the head, that's all. Gone. That's focus. People, you can learn a lesson from it. So Paul says, I never missed the focus. I was always on the target. So God brought you here, and God gave you an opportunity. So you aim for excellence in your life, and you aim to be a witness for Christ. Yesu Kristu kosam nenu sakshiga undale. So Paul, because of that kind of lifestyle, he could reach the whole of Ephesus city. So it's a small church. Hanslow Fellowship is a small church, but don't think that you are small. If one Paul could reach whole of Ephesus city, one Samuel could change the whole city called Kali. Okay?
One Nehemiah could build the wall in 52 days. One Esther could redeem all of the Jewish people. One Joseph could become the savior of the whole Jewish nation. Why can't this small group become the savior for the whole of the Telugu community in UK? It's possible. It's possible. If you can follow this lifestyle. ఈ యొక్క జీవన విధానాన్ని కనుక మీరు ఫాలో అవ్వగలిగినట్లయితే ఇట్స్ పాసిబుల్. డోంట్ థింక్ ఇట్స్ నాట్ పాసిబుల్. డోంట్ సే లైక్ దట్. God, who knows, God can use some of you to bring a mighty revival among the Indians living here in United Kingdom. Have that in the brain. Have that in the mind. Paul was having that kind of mind. And the second important thing is manna. Because he was having that mind, he changed his lifestyle. 3 important lessons we can learn. Number 1, there was persecution, he did not stop. Number 2, he humbled himself. Number 3, he was very prayerful. And that's what we can learn from the manna. His message always targeted according to the people's mindset. He shared the message. Then the need arose and he was able to reach. May God help us to do that in our own time. మన యొక్క టైంలోనే దేవుడు చేయడానికి సహాయం చేయండి. I want to share one historical event. One person bringing a huge change because of prayer and target. In the year 1864, I'm giving the exact date, 1863 this happened. There was one missionary from this country going to a place called Ongole. Okay. His name is Clough. 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 He went there and he preached for 8 months. Not even one person responded. And this decision he took on December 29th of the year 1863. Right in the center of the town called Ongole, there is a small hillock. He, his wife, and one assistant. The 3 of them climbed that hillock. It's a small raised ground, you can say. It's not a big hill, small hill. He climbed onto that. He fasted and prayed for 4 days. 29th, 30th, 31st, January 1st. Jan 1st evening, when he got the confidence, he said like this, Lord, the land I am seeing should be used for your kingdom. The people I am seeing should become your children. That was his final prayer. On Jan 1st, 1864, he came down. From Jan 2nd to Jan 7th, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th, 6 days, he preached the gospel in Ongole town. On Jan 8th, next to Ongole town, there is a small river that goes, it's called Gundlakam. He went to that river, raised his hands and he said, I preached gospel for 6 days. If there is anyone who want to take baptism, I will give. On that one day, 2,223 people took baptism. One day. In the Indian history, that is the biggest conversion ever happened in one day. 2,223 people got baptized by just one man called John Clough. Just giving an example. When God could use one John Clough, God can still use you. Don't look down at yourself. You have this kind of lifestyle and God will definitely use you. Thank you.